జహీరాబాద్ 2009 పట్టైంది. ఈ నియోజకవర్గంలో భిన్నమైన సాంస్కృతిక నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్, బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్లు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ సీనియర్ నేత కావడం కాకుండా మాజీ ఎంపీ కూడా. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ. ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బలమైన బీసీ నేత. చాలా కాలం కాంగ్రెస్లో కొనసాగి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారాయన. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ విజయానికి ప్రధానంగా దోహదం చేసే అంశాలు సిట్టింగ్ ఎంపీ కావటం బీబీ పాటిల్కు పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఆందోళ్, జహీరాబాద్ మినహా మిగిలిన 5 సెగ్మెంట్లలో ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇక మోదీ కరిస్మా ప్రభావం కూడా ఈ నియోజకవర్గం మీద, రామ్ మందిర్ ప్రభావం కూడా చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. జహీరాబాద్, ఆందోళనలు మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన 5 సెగ్మెంట్లు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన ఇప్పుడు సొంత సెగ్మెంట్ నారాయణ్ ఖేడ్లోనూ కాస్త వెనకబడినట్టు కనిపిస్తున్నారు, కష్టాలు పడుతున్నారు. ఇక సంఘ్ పరివార్ సంస్థలు బలంగా పనిచేయటం బీజేపీకి సానుకూల అంశంలాగా కనిపిస్తుంది. జహీరాబాద్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.